ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు వారి యొక్క ఆలోచన మేరకు పార్లమెంట్ సభ్యునైనటువంటి నా ఇంటిపైన సోలార్ ప్యానెల్ను ఈరోజు ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియతమ ప్రధాని యొక్క ఆలోచన అందరికీ తెలిసిందే. నిత్యము ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశ ప్రజలను కాపాడాలి, ఈ దేశ ప్రజల సంక్షేమం గురించి నిరంతరం తాపత్రయపడేటువంటి ఒక మహానుభావుడు ప్రియతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ వర్గము ఆ వర్గము అని తేడా భేదం లేకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం మా యొక్క మూల సిద్ధాంతము అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందించాలన్న ఒక లక్ష్యమే ఆ సిద్ధాంతం అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా పేదల ప్రభుత్వంగా, పేదల సంక్షేమం ప్రభుత్వంగా ఇలా ముందుకు వస్తూ ఉన్నది. దానిలో భాగంగానే దేశంలో ఉన్నటువంటి దాదాపు 1 crore హౌజెస్, 1 కోటి ఇండ్లపైన సోలార్ ప్యానెల్ ని ఏర్పాటు చేయాలని చెప్పి లక్ష్యంతో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఈ పథకం ద్వారా 1 కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్ ఏర్పడేయాలి. దీనికోసం దాదాపు 75,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కొక్క అసెంబ్లీ వారీగా చూస్తే 5,000 నుంచి 7,000 సోలార్ ప్యానెల్ ఏర్పడే లక్ష్యం తీసుకున్నారు. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. దీని ద్వారా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఫస్ట్ పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు ఆదర్శంగా నిలవండి. నా లక్ష్యం నెరవేరాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే ముందుగా మీరు స్ఫూర్తిగా నిలవడాలని చెప్పి వారికి పిలుపునిచ్చారు. వారి యొక్క పిలుపుని అందుకొని ఈ రోజు నేను ముందుకు రావడం జరిగింది. ఇది ఒక మంచి పథకం. ఇది ఇవాళ దాదాపు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ వస్తుంది మనకి. దాంతో పాటు 30,000 నుంచి 78,000 రూపాయల సబ్సిడీ వస్తుంది మనకి. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం విద్యుత్ మీద ఆధారపడి ఉండకుండా ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది. ఇవాళ మనం నిలయోగారి ఖర్చులు కూడా ఆదా అవుతాయి. ఇవాళ చూడండి, నాకు నెలకు 30,000-40,000 రూపాయల బిల్లు వస్తుండే. ఇవాళ దాదాపు నాకు తెలిసి 5,000-10,000 రూపాయల బిల్లు రాదు. 5,000-10,000 రూపాయల బిల్లు కూడా రాదు. కాబట్టి ఫస్ట్ చెప్పడానికి చాలా మంది ఏదో నరేంద్ర మోడీ గారి కోసం చేస్తున్నారు, ఇది మాకు అవసరమా అన్నటువంటి ఆలోచన ఉన్నారు. దాని తగ్గట్టు కూడా ప్రభుత్వాలు దీని మీద అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నాయి. పాపం అధికారులు కష్టపడుతున్న గ్రౌండ్ లెవెల్. కానీ ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిన అవసరం ఉండేది. నేను గతంలో దిశ మీటింగ్ లో కూడా అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది. ఈసారి టార్గెట్ రీచ్ కావాలి. మనం ప్రభుత్వం లక్ష్యం అయితే ఇచ్చిందో 5,000 నుంచి 7,000 ప్రతి అసెంబ్లీ వారీగా ఆ టార్గెట్ రీచ్ కావాలని చెప్పి కూడా మనం గత దిశ సమావేశం కూడా మనం నిర్ణయించడం జరిగింది. ఇది 2024లో స్టార్ట్ చేసినాం. 2027 వరకు 1 కోటి ఇళ్లకు పైన కూడా మనం ఈ సోలార్ ప్యానెల్ మనం ఏర్పాటు చేయాలి. ఇది లక్ష్యం. ఇది ఇప్పటికే చాలా మంది కూడా దీని మీద అవగాహన అందరూ కూడా పెట్టుకుంటున్నారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నాక దాని యొక్క లాభం ఏంది, ఏ విధంగా మనం లబ్ది పొందుతున్న విషయం బయట వస్తుంది. మనం ఫస్ట్ సోలార్ పెట్టుకోనే 2 లక్షల 3 లక్షల ఇది 25 ఇయర్స్ సర్వీస్ ఉంటుంది. 25 ఇయర్స్ వరకు కూడా మనం దీని ద్వారా ఎంత లబ్ది పొందుతాము, ఎంత ఆదాయాన్ని మనం పొందుతున్నాం, ఎంత ఆదాయాన్ని మనం ఖర్చు తగ్గించుకుంటున్నాం మనం అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేనే ఉదాహరణ. ఇవాళ నేను కూడా ఫస్ట్ దీని అవగాహన లేకుండా నాకు కూడా దాని తర్వాత తెలుసుకున్న తర్వాత నేనే ముందుకు వచ్చి ఇవాళ సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నా. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నా మైండ్ లోకి వచ్చిన వెంటనే తెలుసుకున్నా, అరే ఇంత ఖర్చు తగ్గుతుంది నాకు అని చెప్పి నేను భావించి రోజు ముందుకు వచ్చి పెట్టుకున్నాను. నాకు సబ్సిడీ వస్తున్నది. కాబట్టి నేను మా కరీంనగర్ లో ఉన్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు, కౌన్సిలర్ నుంచి మేయర్ వరకు అందరు కూడా మీరు ముందు రండి. ముందుగా మీ ఇళ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోండి. మనం ఏర్పాటు చేసుకుంటే మనం 10 మందికి చెప్పేట అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అప్పీల్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సి కోరుతున్నాం. దాంతోపాటు పీఎం కుసుమ్ యోజన కూడా అగ్రికల్చర్ సంబంధించి డీజిల్ పోయడము, ఆ పెద్ద పెద్ద పంపు సెట్లు పెట్టుకోవడము, దీంతో పొల్యూషన్ రకరకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ టెన్షన్ వాతావరణం, అది కరెంట్ వచ్చినప్పుడు పోయి ప్లగ్ పెట్టాలి, కరెంట్ రాగానే వల్ల పోయి తీసేయాలి. కాబట్టి ఏం టెన్షన్స్ ఉండకుండా ఇవాళ మీరు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే మీకు అదనంగా విద్యుత్ ఏదైతే వస్తుందో ఇవాళ 200 యూనిట్లు ప్రభుత్వం ఫ్రీ ఇస్తున్నది. మీకు 300 యూనిట్లు వస్తాను, 100 యూనిట్లు ఆల్రెడీ అమ్ముకోవచ్చు, మనం డిస్కౌంట్ అమ్ముకోవచ్చు. అంతే కదా సార్? ఇవాళ విద్యుత్ కొనుక్కునే స్థాయికి మనం రావద్దు, విద్యుత్ అమ్ముకునే స్థాయికి రావాలి.
ఇది మోడీ గారి యొక్క లక్ష్యం. అదనంగా విద్యుత్ సప్లై వస్తే మనం డిస్కౌంట్ అమ్ముకోవచ్చు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో 63 ఎంత విద్యుత్ మనం ఎక్స్ట్రా మనం ఇచ్చేస్తున్నాం. మెగావాట్ 92 మెగావాట్ల విద్యుత్ మనం డిస్కౌంట్లకు అమ్ముతున్నాం. మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమ్ముతున్నాం, మనం కొనుక్కుంటలేం. కాబట్టి రైతు సమాజం అంతా కూడా ఆలోచించండి. మీరు విద్యుత్ కొనుక్కునే స్థాయి కాదు, మీరు విద్యుత్ అమ్ముకునే స్థాయి కాదు. ఇప్పటికే వ్యవసాయం అంటేనే ఒక భారంగా భావిస్తున్నాం. మనం పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా అన్న పరిస్థితిలో ఉన్నాం. దీని తగ్గట్టు కరెంటు ఛార్జీలు ఇవన్నీ కూడా మనం భరించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఇలా మీరు ముందు రండి, ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం ఇచ్చిందో పీఎం కుసుమ్ యోజనలో మీరందరూ భాగస్వామ్యం కండి. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోండి. మీరు విద్యుత్తును అమ్ముకునే స్థాయికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దీనిలోనే అనుమానాలుంటాయి సంబంధిత అధికారులను మీరు కలవండి. వాళ్ళు కూడా మీదకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. మనందరం కూడా కరీంనగర్ పార్లమెంటు ఒక ఆదర్శవంతంగా మనం తీర్చిదిద్దడానికి, ఇలా స్ఫూర్తిగా ఉండడానికి మనందరం ముందు రావాల్సిందిగా మీ అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. 80% లోన్ ఇస్తుంది దీనికి అన్న 5 లక్షలు పెట్టాలి, 3 లక్షలు పెట్టాలి, 2 లక్షలు పెట్టాలి, 50,000 పెట్టాలని కాదు. 80% లోన్ మీకు ఇస్తారు. దానిలో సబ్సిడీ మళ్ళా తక్కువ ఇంట్రెస్ట్. కాబట్టి దాని షూరిటీ ఏంటంటే సోలార్ ప్యానెల్ షూరిటీ. మీ ఇంటిలో సోలార్ ప్యానెల్ కూడా అదే షూరిటీ. దానికి మళ్ళీ వేరే షూరిటీలు అవసరం లేదు. మీరు కుదబెట్టాలి, లేకపోతే గవర్నమెంట్ లో షూరిటీ ఇవ్వాలి, మీ ల్యాండ్ కుదబెట్టాలి, దానికి ఏం లేదు. ఆ సోలార్ ప్యానెల్ షూరిటీ ఏం అవసరం లేదు. 80% లోను. ఇది మీకు ఏం బడ్డన్ ఉంటుంది, దీనికి ఏం బడ్డన్ ఉంటుంది, ఉల్టా మీకు ఆదాయం వస్తుంది దీని ద్వారా. దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎవరైనా ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్ని పార్టీలను పెట్టుకోవచ్చు. పెట్టిన పార్టీలన్నీ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా పేద ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా, అటువంటి ఆలోచన ఉండే విధంగా వచ్చే ఏ రాజకీయ పార్టీలైనా ప్రజలు స్వాగతిస్తారు, హర్షిస్తారు. దానిలో ఏం అనుమానం లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇష్టం. ఇప్పుడు డిజైన్ చేసింది ఎవరు? వాళ్ళే. డిజైన్ చేసింది ఆ ప్రభుత్వమే. ఎందుకంటే కేసీఆర్ పెద్ద ఇంజనీర్ కదా, ఇంకొక అవకాశం ఇచ్చిండు. టోపీ పెట్టాడు, చెల్ల కట్టబట్టిండు, అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీ కూర్చుంటే స్టిక్ పెట్టి మొత్తం డిజైన్ పెట్టాడు. దానికి ఇంజనీరు అన్ని నేనే అన్నాడు. డాక్టర్ నేనే, ఇంజనీర్ నేనే, రైతు నేనే, అన్ని నేనే. అన్నిటికీ అన్ని వేషాలు వేసిండు. కాబట్టి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విచారణ చేస్తుందంటే విచారణ ఏది అంటే సిబిఐ అంటది. సిబిఐకి నివేదిక తయారు చేస్తారు, అది కూడా చక్కగా తయారు చేయరు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కాడు. ఇద్దరు కలిసి ఇలా రాజకీయాలు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. పైకి కొట్లాడినట్టు చేస్తారు, లోపల మాత్రం కలిసి రాజకీయం చేస్తారు. మరి ఎందుకు భయపడుతున్నారు మీ ముఖ్యమంత్రి? నియోజకవర్గాల పునర్విభజన 33% మహిళా రిజర్వేషన్ అన్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి టెన్షన్ స్టార్ట్ అయింది. డిప్రెషన్లో పోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలకు కాకుండా దిగజారి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని గాని, పార్టీలను గాని, విపక్ష పార్టీ నాయకులను గాని దిగజారి ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తుండో మనం చూస్తాం. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రి భాష చూసిన తర్వాత ఈ తొక్కుతాము, లోపల తొండ దొరకొడతామనో ఆ భాష చూసిన తర్వాత నవ్వుకుంటున్నారు జనం. మీరే నవ్వుతున్నారు, జనమంతా నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి భాష చూసి. ముఖ్యమంత్రి గారు వ్యవహార శైలి మార్చుకోవాలి. ఎలక్షన్ రాగానే మాకు గుండ్లు గుర్తొస్తాయి, ఆయనకు గాడి గుడ్డు గుర్తొస్తుంది. ఎలక్షన్ తర్వాత తొండలు గుర్తొస్తాయి, తొక్కులు గుర్తొస్తాయి ఆయనకు. కానీ 6 గ్యారెంటీలు మాత్రం గుర్తురావు ఆయనకు. ఇచ్చిన హామీలు గుర్తురావు. ఫస్ట్ నీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఫస్ట్ 7 మంది ముఖ్యమంత్రి గారిని నువ్వు 6 గ్యారెంటీలు ఇవ్వకుండా నరేంద్ర మోడీ గారు ఆపిరా చెప్పు. నువ్వు ఉత్తరాది పక్కన తెలంగాణ నుంచి ఆలోచించు. నువ్వు ఉత్తరాదికి నాయకుని కాదు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఎన్నికల ముందు నువ్వు హామీలు ఇచ్చినవు. ఏమని హామీలు? 6 గ్యారెంటీలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 6లో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు 100 రోజులు కూడా అమలు చేస్తాము అన్నావు. నేను ఆపింది వాళ్ళు. అప్పుడే చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పినట్టు నువ్వేమన్నావు? ఎవ్వరు సహకారం అవసరం లేదు, నేను 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఫస్ట్ నీ 6 గ్యారెంటీ గురించి చెప్పు. ఫస్ట్ 2,500 రూపాయల మహిళలకు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్, తులం బంగారము, స్కూటీ, ఉద్యోగాలు, డిఏలు, పీఆర్సీ, ఇవన్నీ రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 రూపాయలు,
నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, ఇంకా పదవీ విరమణ పొందినటువంటి వాళ్లకు పైసలు ఇవ్వకుండా ఎంత గోస పెడుతున్నావు నువ్వు. ఇవాళ స్కూళ్ళలో పిల్లలను బయటకు గల్లబట్టి మేడబట్టి బయటకు నూకేస్తున్నారు. మన ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. వాటి గురించి ఆలోచనగా ఉత్తరాది దక్షిణాది అన్ని 6 గ్యారెంటీ నుంచి పబ్లిక్ దృష్టి డైవర్ట్ చేయడానికి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆడుతున్న నాటకం. ఇవన్నీ మాడితే కేంద్రం ఏమిస్తుందంటే కేంద్రం ఏమిస్తుందో అన్ని తెలుసు. నువ్వేమిస్తున్నావు చెప్పరాదు. ఫస్ట్ 6 గ్యారెంటీ గురించి ఫస్ట్ చెప్పు. ఉత్తరాది తర్వాత నువ్వు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు. నువ్వు ఉత్తరాది గురించి మాట్లాడుతున్నావా? నువ్వు 2 సంవత్సరాలే 100 రోజులు కూడా అమలు చేస్తాడు. 2 సంవత్సరాలు ఒక గ్యారెంటీ అమలు చేసాడు. రేపు 2,500 రూపాయలు ఇచ్చిండా? 6 గంటలు ఇవే కదా. 4,000 రూపాయలు ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? స్కూటీ ఇచ్చిండా? రైతు భరోసా ఇస్తాడా? గ్యారెంటీ లేని పరిస్థితి అది. రైతు కూలకు 12,000 రూపాయలు ఇచ్చిండా? ఇయలే. డిఎల్ ఇచ్చిండా? ఇయలే. ఏదంటే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు మాత్రం గ్యారెంటీ చేసి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా పరిస్థితి. ఏమవుతుందో చూద్దాం. అది ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక మంచి ఆలోచన ముందుకు వస్తాం. ఎరువుల కొరత లేకుండా రైతులకు ఇబ్బంది కాకుండా కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లాక్ కాకుండా తప్పుదారి పట్టకుండా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి లోడ్లు దొరికినాయి. ప్రతి లోడ్ వెనుక ఒక రాజకీయ నాయకుని వస్తూ ఉన్నది. అవి జరిగినప్పుడల్లా కేంద్రం మీద నిర్ణయిస్తారు. ఏ రాష్ట్రంలో లేని ఎరువుల కొరత తెలంగాణ రాష్ట్రం ఎందుకు వస్తున్నది? దాని గురించి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సహకరిస్తుంది కూడా. ఎరువుల కొరత రాకుండా. ధన్యవాదాలు.